హాయ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి పాఠం 7వ తరగతికి సంబంధించింది. ఇప్పటివరకు మనం 6వ తరగతికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పాఠాన్ని కవర్ చేసుకున్నామండి. వాటి యొక్క కవి పరిచయాలు, వాటి యొక్క కోడ్లు చూసాం కదండి. ఇక మీద మనం 7వ తరగతికి సంబంధించినటువంటి ఈ కవి పరిచయాలు, కోడ్ల గురించి చూద్దాం. ఇక వీటితో పాటు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ అందరికీ మీ 8వ తరగతి 9, 10, 3, 4, 5 తరగతులు కూడా కవర్ చేయడం జరుగుతుందండి. మీకు ప్రాబ్లం ఉండదు. మీకు ఇంకా టెట్ ఇంకొక 1 మంత్లో ఉంది అనగానే ఇవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు కోడ్లు కూడా నేను పెట్టేటువంటి కోడ్ ఏదైతే ఉందో అది ఏ పాఠం నుంచి ఏ కవి గురించి చెప్తున్నానో ఆ పాఠం యొక్క నేపథ్యాన్ని తీసుకొని కోడ్ తయారు చేస్తున్నాను. ఆ పాఠం చదివితే ఈ కోడ్ అర్థమవుతుంది. అండ్ ఆ పాఠం యొక్క నేపథ్యమే నా యొక్క కోడ్ అండి. ఇది గట్టిగా చెప్తున్నాను, ఎందుకంటే వాటి యొక్క నేపథ్యాలను, వాటి యొక్క కథల్ని నేను చదివిన తర్వాతే మీకు ఈ కోడ్ అనేది తయారు చేయడం జరుగుతుందండి. అర్థమైందండి? ఆ థీమ్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ కోడ్ని ఇస్తున్నాను. వేరే ఎక్కడ డీవియేట్ కూడా చేయట్లేదు మేము ఆ లెసన్ నుంచి. ఒకసారి చూడండి. ఈరోజు మనం తెలుగు పాటలో 7వ తరగతిలో మొదటి పాఠం అక్షరం అండి. అక్షరం దీంతోనే మనకు స్టార్ట్ అయితే మన జీవితాలు కూడా స్టార్ట్ అయ్యేది ఈ అక్షరంతోనండి. ఈ అక్షరాలు వస్తేనే మన జీవితం ప్రారంభమవుతుంది కదా. అలానే ఈరోజు 7వ తరగతిలో మనం దీంతో ప్రారంభిద్దాం. అక్షరం దీని యొక్క ప్రక్రియని వచ్చిన కవితలో రాయడం జరిగిందండి. దీని యొక్క కవితలాగా రాయడం జరిగిందండి. వచ్చిన కవితలో దీని యొక్క ఇతివృత్తం చదువు విశిష్టత, చదువు యొక్క విశిష్టతల గురించి తెలియజేస్తూ రాశారండి. ఈ అక్షరం అనే పాఠాన్ని వచ్చిన కవితలో చదువు విశిష్టత గురించి తెలియజేస్తూ రాశారండి. ఎవరు రాశారు అంటే రావినూతల ప్రేమ్ కిషోర్ బాబు గారు. రావినూతల ప్రేమ్ కిషోర్ గారు ఈ యొక్క అక్షరం అనేటువంటి వచ్చిన కవితని మనకి చదువు విశిష్టత అనే అంశం మీద రాయడం జరిగిందండి. ఇదండి దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే, దీని యొక్క నేపథ్యం ఏంటంటే, మనకి తొలి గురు అయినటువంటి అమ్మని, ఆ అమ్మ నుంచి వచ్చినటువంటి అక్షరం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ పాట యొక్క నేపథ్యం అండి. ఆ తల్లి నుంచి వచ్చినటువంటి తొలి మాటలైతే ఉన్నాయి, తొలి అక్షరాలు అయితే ఉన్నాయో ఆ అక్షరాల యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈ యొక్క అక్షరం అనేటువంటి వచ్చిన కవితను రాయడం జరిగిందండి. ఇక రావినూతల ప్రేమ్ కిషోర్ గారు రాసినటువంటి రచనలు చూద్దాం అండి. నిశి, ఇక్కడ నిశి అనేది రాయడం జరిగిందండి, మొదటి రచన. రెండవది కళ్ళం దెబ్బ. కళ్ళం దెబ్బ. 3 టామి. 4 రెక్కల పొడమి. 5 నలుగురం అవుదాం. 6 ఇంకు చుక్క. 7 అజమాయిషి. 8 నిశ్శబ్ద గాయం. 9 శ్రమవద్గీత. ఇది భగవద్గీత కాదండి, శ్రమవద్గీత. శ్రమజీవుల యొక్క భగవద్గీత ఇది, శ్రమవద్గీత. నిశి, కళ్ళం దెబ్బ, టామి, రెక్కల పొడమి, నలుగురం అవుదాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నలుగురం అవుదాం అనేటువంటి కవితా సంపుటి నుంచే ఈ అక్షరం అనేటువంటి వచ్చిన కవితను తీసుకోవడం జరిగిందండి. ఈ నలుగురం అవుదాం అనే దాని నుంచే. నలుగురం అవుదాం, ఇంకో చుక్క, అజమాయిషి, నిశ్శబ్ద గాయం, శ్రమవద్గీత. ఈయన రాసినటువంటి 9 రచనలు అండి. 9 రచనలు మనకి ఉన్న వాళ్ళు ఎక్కువ రచనలు ఏమైనా ఇచ్చాడండి. నిసి, కళ్ళం దెబ్బ, టామి, రెక్కల పొడమి, నలుగురం అవుదాం, ఇంకో చుక్క, అజమాయిషి, నిశ్శబ్ద గాయం, శ్రమవద్గీత. 9 రచనలు ఉండడం వల్ల మన కోడ్ కూడా కొంచెం పెద్దగా అనిపించవచ్చు మీకు. కానీ దీని యొక్క థీమ్ మీరు ఏ నేపథ్యం కనుక తెలుసుకుంటే ఇంత సింపుల్గా ఉందా అనే ఆన్సర్ మీకే కలుగుతుంది. ఒకసారి ఈ రచనలతో నేను కోడ్ తయారు చేశాను, ఒకసారి చూడండి. నిసిలో అంటే రాత్రిపూట కళ్ళం దెబ్బ దగ్గర, కళ్ళం దెబ్బ వద్ద పని చేస్తున్నటువంటి, ఎవరు పని చేస్తున్నారంటే ప్రేమ్ కిషోర్ గారు. ప్రేమ్ కిషోర్ గారు నిసిలో అంటే రాత్రిలో కళ్ళం దెబ్బ దగ్గర పనిచేస్తున్న ప్రేమ్ కిషోర్ గారు టామీతో, టామీ అంటే మనిషి ఉండొచ్చు, కుక్క ఏదైనా అనుకోవచ్చు. ఈ టామీతో ఏమంటున్నారంటే, ఈ పుడమిపై, రెక్కల పుడమలో నేను పుడమ తీసుకున్నానండి, ఈ పుడమపై ఏ నలుగురైనా సరే, నలుగురు మతంలో నలుగురు అనేది తీసుకోవడం జరిగిందండి నేను. ఏ నలుగురైనా సరే అక్షరం, మన పాఠం పేరు అక్షరం అనే ఇంకు చుక్కను ఇంకించుకోపోతే, అక్షరం అనే ఇంకు చుక్కను ఇంకించుకోపోతే ఎవరొకరి అజమాయిషీలో
నిశ్శబ్దంగా గాయాల పాలవుతూ, నిశ్శబ్దంగా గాయాల పాలవుతూ, ఎన్ని గాయాలు తగిలినా నిశ్శబ్దంగా ఉంటూ శ్రమ చేయాల్సిందే. శ్రమ గీతలో నేను శ్రమ తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, నిసిలో రాత్రిపూట ఈ రైతులు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఏం చేస్తారు, రైతు కూలీలుగా వెళ్తుంటారు కదండి. అలాంటి రైతుల్లో నిసిలో రాత్రిపూట కల్లం దెబ్బ దగ్గర ఎవరు పనిచేస్తున్నారు, ప్రేమ్ కిషోర్ పనిచేస్తున్నటువంటి ప్రేమ్ కిషోర్ ఎదురుగా ఉన్న టామీతో అంటున్నాడంట, ఆయనకి ఇన్నాళ్ళు ఏం చదువుకోలేదు, ఆయన వెళ్ళి ఒక రైతు కూలీగా పనిచేసుకుంటున్నాడు కల్లం దెబ్బల దగ్గర. అలాంటి సమయంలో ఈయన టామీతో ఏమంటున్నాడంటే చదువు యొక్క విశిష్టత గురించి తెలియజేస్తున్నాడు అనమాట. నేను ఇన్నాళ్ళు ఏం చదువుకోలేదు, అందుకని నేను ఈ పని అంతా చేసుకుంటూ ఎవరో వాళ్ళ అజమాయిషిలో బతుకుతున్నాను, అదే ఆ చదువుకుంటే ఇలా ఉండేవాడు కాదన్న ఉద్దేశంతో ఈ పొడవుపై ఉన్నటువంటి ఏ నలుగురైనా సరే అక్షరం అనే ఇంకు చుక్కని ఇంకించుకోకపోతే, ఈ అక్షరాలనే ఇంకు చుక్కల్ని ఇంకించుకోకపోతే గనక, అక్షరాలు చదవకపోతే గనక ఎవరొకరి అజమాయిషిలో నిశ్శబ్దంగా గాయాల పాలవుతూ, గాయాలైనా సరే నోరు మెదపకుండా నిశ్శబ్దంగా గాయాల పాలవుతూ శ్రమ చేయాల్సిందే అని చదువు యొక్క విశిష్టతను తెలియజేశాడండి. మన ఇతివృత్తం కూడా చదువు యొక్క విశిష్టతే. అదే పాయింట్ సేమ్ తీసుకొని కోడ్ తయారు చేశాడండి. నిసిలో కల్లం దెబ్బ దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రేమ్ కిషోర్ టామీతో అంటున్నాడు, ఈ పొడవపై పుట్టినటువంటి ఏ నలుగురైనా సరే, ఈ పొడవలో ఉన్నటువంటి ఏ నలుగురైనా సరే వారు అక్షరం అనే ఇంకు చుక్కను ఇంకించుకోకపోతే ఎవరొకరి అజమాయిషీలో నిశ్శబ్దంగా గాయాల పాలవుతూ, ఎన్ని గాయాలైనా నిశ్శబ్దంగా కూర్చోవడం, నోరు మీద కూడా కూర్చోవడం, గాయాల పాలవుతూ శ్రమ చేయాల్సిందే. ఇదండి మన కోడ్. చదువు యొక్క విశిష్టం తెలియజేయడమే ఈ కోడ్. ఆయన రచనలు కూడా ఇందులోనే ఉన్నాయి. మన ప్రేమ్ కిషోర్ వచ్చారు, మన పాట పేరు అక్షరం కూడా రావడం జరిగిందండి. ఇంత సింపుల్గా ఉంటుందండి. నా కోడు పాఠమే నా కోడు, నా కోడే నా పాఠం, గుర్తుపెట్టుకోండి. అండ్ పాఠం చదివితేనే కోడ్ కూడా గుర్తుంటుందండి. పాఠం మీద ఎలాంటి అవగాహన లేకుండా కోడ్ చూసేసి ఎగ్జామ్ రాసేద్దాం అనుకుంటే చాలా తప్పండి. పాఠం చదవాల్సిందే. ఎందుకంటే వెళ్ళి మనం పిల్లలకే పాఠాలు చెప్పాలి. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాఠం చదవండి. థ్యాంక్ యూ అండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.